గాని, మన రాష్ట్రాల్లో గాని, అసలు ఎవరు రాజకీయ నాయకుడు అంటే ఆదర్శంగా ఉండేవాడు, లేకుంటే ముఖ్యమంత్రి ఈయనే కరెక్టు, లేకుంటే సీఎం ఈయనే కరెక్టు, పీఎం ఈయనే కరెక్ట్ అని ఎవరినైనా అనుకున్నారా మీరు ఎప్పుడైనా మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు? జిమ్మీ కార్టర్ అని మొన్నే చనిపోయారు. హ్మ్. మంచి అమెరికన్ ప్రెసిడెంట్. హ్మ్. సక్సెస్ ఎంత అయ్యారన్నది కాదు. క్లీన్ ప్రెసిడెంట్. ఇప్పుడు బిల్ క్లింటన్ చూడండి, జార్జ్ బుష్ చూడండి, ఒబామా చూడండి, ట్రంప్ చూడండి. లాస్ట్ 4, 5 అవును. అవును. టోటల్ నేను వాళ్ళందరికీ అడ్వైస్ ఇచ్చాను. అందరూ వార్ మాంగర్సే, హ్మ్. అందరూ సెల్ఫిష్, అందరూ కరప్టే. హ్మ్. దట్ ఈస్ వై ఇండియా ఈస్ ద బెస్ట్ కంట్రీ, బట్ ఇన్ ద రాంగ్ హ్యాండ్స్ ఆఫ్ ద పొలిటికల్ కరప్షన్. నేను ప్రతి ఇండియాలో ఎవరు లేరా మంచి నో పొలిటీషియన్? వన్, తెలుగు నో రాష్ట్రాల్లో కూడా వన్, నో వన్. నో వన్ క్లీన్. హ్మ్. ఉంటే నేనే వెళ్ళి వాళ్ళతో కలిసిపోదును. మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో ఉన్నారు. హ్మ్. కొంచెం మంచి ఆవిడ, కానీ ప్రైమ్ మినిస్టర్ కానివ్వరు. యోగి అంటే ఎందుకు కోపం మీకు? యోగి ప్రధాని అస్సలు అయ్యో కావద్దంటారు బాబోయ్, పదే పదే. మోదీ కంటే 100 టైమ్స్ వరస్ట్. కానివరా? అసలు ఒక్క ముస్లిం బతుకుండడు, ఒక క్రిస్టియన్ బతుకుండడు. ఆ. బుల్డోజర్ పెట్టి అన్ని మసీదులు కూల్చేస్తాడు, ఆ. అన్ని చర్చిల్ని కూల్చేస్తాడు. ఇప్పటికే సర్వనాశనం చేశాడు యూపీని. ఫైనల్ కంక్లూడ్ చేద్దాం మనం. దేశానికి కాబోయే ప్రధాని పాలా? చూడండి, అది దేవుడు ప్రజలు నిర్ణయించాలి. బైడెన్ 40 సంవత్సరాలు ఫైట్ ఇచ్చాడు ప్రెసిడెంట్